సో ఇది గుర్తుపెట్టుకోండి, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. సో అందరికీ బాబు, మా కళ్యాణ్ బాబు. ఈ బాబు తీసిన సినిమా ఎలా ఉందంటే ఆ బాబు భయపడేలా ఉంది. ఇదైతే గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అది ఫ్లోలో వచ్చింది. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. ఈ బాబు తీసిన సినిమా ఇలా ఉంటే ఆ బాబు భయపడేలా ఉంది. అది ఏదో ఒక బాబు, మొత్తం బాబు. ఏ బాబు అంటే సినిమా బాగుంది. గబ్బర్ సింగ్ ఫస్ట్ హరిశంకర్ ఫస్ట్ తీసిన సినిమా ఉందిగా, అప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసినామో అదే రేంజ్లో ఎంటర్టైన్మెంట్ అవుతాం. దీంట్లో సేమ్ దాంట్లో లాగానే ఎమోషన్ ఉంది, చిన్న లవ్ కనెక్షన్ ఉంది, తొలి ప్రేమకు సంబంధించిన సన్నివేశాలు అంటే ఆ సాంగ్ ఉంటుంది, కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, బాలయ్య బాబు గుర్తొస్తాడు, నాటు సాంగ్ ఉంటుంది. సినిమా మొత్తం వన్ మన్ ఆర్మీ పవన్ అన్న. ఎంటర్టైన్మెంట్ పరంగా కావాలంటే వీళ్ళందరూ కనపడతారు మనకు, అన్ని సాంగ్స్ ఉన్నాయన్నమాట. అంత ఎమోషనల్గా ఉంది. ఎవరు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, అటువంటి దేశభక్తులు స్వతంత్ర సమయంలో పేర్లు పెట్టకూడదు అన్నారు కదా, వాళ్ళని కించపరిచే విధంగా ఎక్కడ లేదు. సినిమా చూసిన తర్వాతనే 100% చూసి మాత్రమే రివ్యూ ఇవ్వండి. ఎవరైనా సరే, రివ్యూవర్స్ అయినా, క్రిటిక్స్ అయినా, పబ్లిక్స్ అయినా, సినిమా చూసిన తర్వాతనే మాట్లాడండి. భగత్ సింగ్ అని పేరు పెట్టారు, ఏమైనా తప్పు చేస్తారేమో, తప్పుడు దారిలో చూపిస్తారేమో అనుకో, ఎటువంటి తప్పు లేదండి. ఆయన పేరుకు చెడగొట్టకుండా ఉన్నది. సినిమా అయితే చాలా బాగుంది. ఉగాదికి 7 రుచులు 6 రుచులు అంటారు కదా, ఇది 7వ రుచి అని అభిమానులు కూడా అంటున్నారు. నిజంగా 7వ రుచి హ్యాపీగా వచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోయే రుచులు చూసుకోవచ్చు అనమాట. అన్నీ బాగున్నాయి. శ్రీలీల బాగున్నది, శ్రీలీల గురించి కొంచెం ఎమోషన్ ఉంటుంది. అలాగే రాశికన్నా కూడా ఆమె గురించి ఉన్నది, ఆమె చాలా బాగుంటుంది. పాత నటులను అందరినీ పెట్టారండి. ఒకసారి మనకు చరిత్రలో ఒక 40, 60, 50 ఏళ్ళ చరిత్ర సినిమాలకు సంబంధించిన పట్టణ నటులందరూ చూపించారు. వాళ్ళందరూ గుర్తొస్తారు. మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతుందన్నమాట. అందరూ ఉన్నారు, అన్నీ బాగున్నాయి. అలాగే తమను దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు కలిసి ఇచ్చారు సినిమాకి మ్యూజిక్. అన్ని పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. వండర్ఫుల్ మూవీ. ఉగాదికి హ్యాపీగా పండుగ చేసేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పూటనో లేకపోతే సెకండ్ షోకో ఈ 2-3 రోజులు అయితే హ్యాపీగా ఫ్యామిలీలో వచ్చి చూసుకోవాలని కోరుకుంటున్నాను. మంచి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చాలా బాగుంది, మంచి సినిమా, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.